ఆలయంలో విగ్రహాలతో పాటు గోడలపై చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే చిత్రాలతో పాటు స్లోగన్స్ కూడా ఉన్నాయి. ఆయన సగం ఆమె సగం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మవారు స్వామివారి చిత్రాలను ఎంతో అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా భక్తులకు దర్శనమిస్తూ భక్తులను ఎంతో ఆహ్లాదపరుస్తూ ప్రశాంతతను ప్రసాదిస్తున్న ఈ ఆలయానికి మనం రావడం, దర్శించుకోవడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. అలాగే మరొక చిత్రం మనం ఇక్కడ గోడపై చూద్దాం. సాక్షాత్తు మహాశివుడు పార్వతీదేవి ఉన్నట్టుగా ఇక్కడ త్రిశూలంతో పాటు దర్శనమిస్తున్నట్టుగా ఇక్కడ చిత్రాన్ని నిర్మించారు. అలాగే స్లోగన్స్ కూడా ఉన్నాయి. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ కూడా ఇక్కడ రాశారు. అంటే మన పురాణాల గురించి, అలాగే మన శివుడు అలాగే పార్వతీదేవి యొక్క శక్తి మహిమ గురించి ఇక్కడ మనకి ప్రస్తావించారు. అలాగే మరొక చిత్రాన్ని మనం ఇక్కడ గోడపైన చూసినట్లయితే మహాశివుడు పార్వతీదేవి కైలాసంలో కూర్చున్నట్టుగా ఉంది. ఈ చిత్రం ఎంతో అందంగా అద్భుతంగా మనకి ఈ చిత్రం కనిపిస్తుంది. ఎంతో మధురానుభూతిని మనకి అందిస్తుంది. అలాగే ఇక్కడ కిందన ఈ చిత్రం కిందన ఉన్నటువంటి స్లోగన్ ఏంటంటే, అతను శివం ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి అనే స్లోగన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. శివశక్తుల స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం. ఈ విషయాన్ని మనకి క్లుప్తంగా ఈ చిత్రాల ద్వారా మనకు తెలియచేయడం కోసమని ఇక్కడ గోడల పైన ఈ చిత్రాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు.